శ్రీరస్తు శుభమస్తు అని మూడు ముళ్ళ బంధంతో ఏకమయ్యే ప్రణయంలో ఏడడుగులు వేస్తూ ఏడు జన్మల బంధంతో బలపడే పయనంలో చూడాలి ఏడు తరాల చరిత్ర, కనాలి ఇరు కుటుంబాల చరిత్ర, తెలియాలి ఏడేడు తరాల చరిత్ర. హలో రమణ గారు వచ్చేసారా? గురుద్వారం రోడ్కి వచ్చారా? గురుద్వారం నుంచి లెఫ్ట్ తీసుకొని 3వ హౌసే మా ఇల్లు. వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. స్వామి వెంకటేశ్వర, ఈ సంబంధమైన ఖాయం చేయతండి. నీకు నడుచుకుంటూ వచ్చి నీ ముక్కు చెల్లించుకుంటాను. అమ్మా తల్లి, వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు. చాలమ్మా. చూడమ్మా, మన మ్యాట్రిమనీలోని ఒక అబ్బాయిని చూశాను కదా, అబ్బాయి డాక్టర్ ఫోటో కూడా నీకు చూపించాను. వాళ్ళు నీకు చూడడానికి వస్తున్నారు ఈ రోజు. వేరగా తయారవు తల్లి. వేరేగా తయారవడం ఎందుకు నాన్న? నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అప్పుడే నేచురల్ గా ఉంటుంది. వస్తాడు నా రాజు. తల్లి లేని పిల్లని గారాబం చేస్తే నా మాట ఎప్పుడూ వినదు. అమ్మో, వచ్చేసినట్టున్నారు. రండి రండి బాబు గారు, రండి రండి. నమస్కారం. నమస్కారం. రా బాబు రా. రెడ్డి బాబు గారు కూర్చోండి. బాబు కూర్చో బాబు. ప్రయాణం గట్రా బాగా జరిగిందా? బాగా కాఫీలు గట్రా తీసుకుంటారా? అవేం వద్దండి. మీరు ఏమి కుదరకుంటే బావగారు అని వస్తున్నారు. కతికితే అతగదు అంటారు. ఇంతకీ పేషెంట్ ఎక్కడ? పేషెంటా? మీరేం కంగారు పడకండి. మా వాడి డాక్టర్ కదా, కాస్త హాస్పిటల్ ఉత్సాహం ఎక్కువ. వాడు ఎక్కడికైనా వస్తే ఎక్కడికి వచ్చాడో కూడా మర్చిపోతాడు. ఒరే, మనం వచ్చింది హాస్పిటల్కి కాదురా, పెళ్లి చూపుడికి. ఆయన నీకు మామగారు అవుతారా? ఏంటి అంకుల్ చాలా నీరసంగా ఉన్నారు? ఏదో ఒకసారి మీ పల్స్ చూపించండి. అది కాదండి, ఎందుకైనా మంచిది ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి బీపీ, ఈసీజీ, షుగర్, సిటీ స్కాన్ ఇవన్నీ చేయించుకోండి. అమ్మో, అబ్బాయికి గుర్తుపట్ల అంకిత భావం ఎక్కువైందండి. ఏదైనా మా అమ్మాయి అదృష్టవంతురాలే. అదిగోండి, అమ్మాయి వస్తుంది. నమస్తే అండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానీ తల్లి పిల్లైనా చక్కగా చదువుకొని పీజీ చేసిందండి. ఈ అమ్మాయికి డాక్టర్ సంబంధం చూడాలని మ్యాట్రిమనీలో చూస్తే మీ సంబంధం దొరికింది. అందుకే మేము మీకు కబురు పెట్టాం. ఒరే, పిల్ల నచ్చిందా? ఇప్పుడు ఏం చెప్పలేదు. ముందు ఆ అమ్మాయికి సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్, ఈసీజీ ఇటువంటివన్నీ టెస్ట్ చేయించాలి. అవి కూడా మా క్లినిక్ లోనే చేయించండి. ఏమిటండి? చెప్పాను కదండి, మా వాడు డాక్టర్ వృత్తిలోని డివోటీ. ఐఎమ్ డాక్టర్ సత్యారావు, FRCS. అవునవును, A to Z స్పెషలిస్ట్ కదా రాంబాబు గారు. రాంబాబు, వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఇస్ రాంబాబు? అది కాదమ్మా. మీరు ఆగండి వేషాలు అప్పారావు గారు. అదేమిటది? ఈ తండ్రి వేషానికి మీకు ఎంత ఇచ్చాడు ఏమిటి? అప్పారావు రాంబాబు ఏమిటమ్మా? అవును నాన్న, వీడు డాక్టర్ కాదు, వాడు వీడి తండ్రి కాదు. వీళ్ళిద్దరూ మోసగాళ్లే. డాక్టర్ సంబంధం అని చెప్పి అమ్మాయిని ఎరవేసి ఇలా ఇప్పటికి 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు మీరంటే కిట్టిన వాళ్ళు ఎవరో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అలాంటి వెళ్ళి నమ్మకండి. మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. నీకు పెళ్లి చేయడానికి పోలీస్ మామూలు వస్తున్నారు. వాళ్ళు చేస్తారు నీ పెళ్లి. నాన్న, నువ్వేనా చెప్పు నాన్న. వాళ్ళు కూడా నీతో పాటు నాకు కూడా చెప్పుకోవడం తెమ్మంట పెట్టి. తల్లే నడిచే మెచ్చి తల్లే. అమ్మా, ఏదో డబ్బులు కొక్కుర్తి పడి నీ నా కొడుక్కి
తండ్రి వేస్తానికి ఒప్పుకున్నాను తల్లి. ఇదిగో అమ్మా, కావాలంటే ఆయన జైల్లో చూస్తాను తల్లి. అదిగో పోలీసులు వచ్చారు. మీ స్టోరీలో అక్కడ చెప్పు. వీడేనా మీరు చెప్పిన దొంగబేలు కొడుకు? అవును సార్, వీడే. వీళ్ళు ఎక్కడ పారిపోతారేమో అని మీరు ఫోన్ చేసిన వెంటనే మఫ్టీలో వచ్చాను మేడం. అలాగా స్టేషన్కి. ఒక్క నిమిషం సార్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నీతి ఏంటంటే మనం పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు వారికి మన ఫోటో పంపించకూడదు. అరే ఆపరా, నీలాంటి వాళ్ళు కూడా నీతి కబుర్లు చెప్పబట్టే దేశం ఇలా తగలేడింది. అలాగా స్టేషన్కి. రారా దొంగ పేడుకోవడం. అవును తల్లి, మీరు ఫ్రాడ్ కాదని నీకెలా తెలుసు? ఇతగాడి ఫోటో మీరు నాకు వాట్సాప్ లో పంపించారు కదా నాన్న. వీడిని ఎక్కడో చూసినట్టుందని ఆలోచించగా నా ఫ్రెండ్ ఉమా పెళ్లి ఫోటోల్లో వీడిని చూశాను నాన్న. నాకు అనుమానం వచ్చి ఉమకి ఇతగాడి ఫోటో పంపించాను. నా అనుమానం నిజమైంది. ఉమా వాళ్ళ ఆడపడుచుని కూడా ఇలాగే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంట. దాంతో వీళ్ళు రాకముందే వీళ్ళ గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి. శభాష్ తల్లి, చాలా మంచి పని చేస్తాం. ఇలా ఫ్రాడ్ గాల వల్ల ఎందరో మోసపోతున్నారు. వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి చాలా మంచి పని చేశావు తల్లి. యువర్ వెరీ గ్రేట్. నమస్కారం. పూర్వకాలంలో వివాహాలు చేసుకునే ముందు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమనేవారు పెద్దలు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మ్యాట్రిమోనియంలో వివరాలు చూసో లేదా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారనో వెనక ముందు ఏమీ ఆలోచించకుండా, కనీసం కనిపెంచిన తల్లిదండ్రులు కూడా చెప్పకుండా తొందరపడి వివాహాలు చేసుకుంటున్నారు. వారిలో కొంతమంది తమ వ్యక్తిగత వివరాలను తప్పుడు సమాచారం ఇచ్చి ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. అలా మోసపోయిన వారు జీవితాంతం కుమిలిపోతున్నారు లేదా జీవితాన్నే అంతం చేసుకుంటున్నారు. దయచేసి వివాహాలు చేసుకునే ముందు 7 తరాల చరిత్ర కాదు కనీసం ఒక్క తరం చరిత్రైనా తెలుసుకోండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సెలవు.